టెన్త్ క్లాస్ తర్వాత ఏమైనా కోర్సులు ఉన్నాయా? చాలా కోర్సులు ఉన్నాయి నాన్న. దానిలో ఏం చూస్ చేసుకోవచ్చు? మా ఫ్రెండ్స్ అందరూ మా ఫ్రెండ్స్లో 10th క్లాస్ వాళ్ళు అడుగుతున్నారు, మీ తాత రిటైర్ టీచర్ కదా, అడగమని. 10వ తరగతి పాస్ అయిన తర్వాత చాలా రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి. అయితే 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చదవాలనుకుంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి అనే కోర్సులు ఉన్నాయి. ఈ ఎంపీసీ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు, లేదు టెక్నాలజీ వైపు అయినా వెళ్ళొచ్చు. అలాగే బైపీసీ ఉంది. ఇందులో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. వీళ్ళు ఇది చదువుకున్న వాళ్ళు మెడికల్, ఫార్మసీ, నర్సింగ్ ఈ రంగాలకు వెళ్ళటానికి మంచి అవకాశం కల్పిస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఇంకోటి ఎంఈసి, సిఈసి అని ఉన్నాయి. ఈ ఎంఈసి అంటే మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, సివిక్స్ ఉంటాయి. ఇవి తర్వాత సిఈసి ఉంది. ఈ సిఈసిలో కామర్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, సివిక్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే సిఏ వెళ్ళొచ్చు, సిఎస్ వెళ్ళొచ్చు, మేనేజ్మెంట్ కోర్సులు, అకౌంటింగ్ రంగాలు అన్నిటికీ వెళ్ళటానికి ఇది మంచి మార్గంగా కనిపిస్తుంది. అలాగే ఇంకోటి కూడా ఇందులో హెచ్ఈసి అని ఉంది. ఈ హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అని 3 ఉంటాయి. ఇందులో సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, లేదంటే లా అండ్ ఆర్ట్స్ కోర్సులకైనా వెళ్ళొచ్చు. ఇది మంచి అవకాశం. దీని తర్వాత పాలిటెక్నిక్ కానీ లేక ఇంజనీరింగ్ డిప్లొమా ఉంది, 3 ఏళ్ళు అన్నమాట. ఇది పాలిటెక్నికల్లో చేరాలనుకుంటే సివిల్ ఉంటుంది, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఆటోమొబైల్, సిఈసి, ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఇందులో ఉంటాయి. అయితే ఇందులో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. తక్కువ సమయంలో మంచి నైపుణ్యాలు వస్తాయి, త్వరగా ఉద్యోగాలు వస్తాయి. అలాంటి కోర్సు ఈ పాలిటెక్నికల్ 3 ఇయర్స్లో. ఒకవేళ ఇంజనీరింగ్లో చేరాలనుకుంటే ఈ పాలిటెక్నికల్ అయిపోయిన తర్వాత లేటర్ ఎంట్రీ అని ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో జాయిన్ కావచ్చు. అప్పుడు ఇంజనీరింగ్ 4 ఇయర్స్ కోర్సు కాదు, వీళ్ళకి 3 ఇయర్స్ కోర్సు. వీళ్ళు ఆల్రెడీ పాలిటెక్నికల్ 3 ఏళ్ళు చదివారు కదా, కాబట్టి వీళ్ళు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో చేరచ్చు. వీళ్ళకి మంచి బెనిఫిట్ వస్తుంది ఫ్యూచర్లో. ఏ కంపెనీ కూడా ఎక్కువగా చదివారు కాబట్టి పాలిటెక్నికల్ చదువుకొని ఇంజనీరింగ్ వైపు వెళ్ళొచ్చు. లేదా పాలిటెక్నికల్లోనే రకరకాల కోర్సులు ఉన్నాయి కాబట్టి ఏదో కోర్సు నేర్చుకుంటాడు కనుక ఏదో ఒక ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇవి బెస్ట్. దీని తర్వాత ఐటీఐ అని ఉంది, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటాం దాన్ని. అయితే 1-2 సంవత్సరాల్లో ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఇవన్నీ ఐటీఐ అంటే ఈ ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటారు. ఇది 1 లేక 2 సంవత్సరాల కోర్సు కూడా ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రీషియన్గా, ఫిట్టర్గా, డీజిల్ మెకానిక్, తర్వాత వెల్డరు, కంప్యూటర్ ఆపరేటరు, తర్వాత ఇలాంటి కోర్సులన్నీ కూడా ఉంటాయి. ఇవి స్వయం ఉపాధి అయినా కల్పించుకోవచ్చు వీటి ద్వారా, లేదు గవర్నమెంట్లో ఉద్యోగాలు కూడా వస్తాయి. వీటికి ప్రైవేట్ రంగంలో వస్తాయి, ప్రభుత్వ రంగంలో వస్తాయి. కాబట్టి ఈ ఐటీఐ కూడా ది బెస్ట్ కోర్స్ అని కూడా చెప్పవచ్చు. ఈ సైడ్ ఇంకా షార్ట్ టర్మ్ డిప్లొమాస్ కూడా ఉన్నాయి, వొకేషనల్ కోర్సులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత హోటల్ మేనేజ్మెంటు, ఫ్యాషను, డిజైనింగు, తర్వాత వచ్చి ఇంటీరియర్ డిజైన్స్, గ్రాఫిక్ డిజైన్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత కాస్మెటాలజీ కూడా ఉంది. ఇది బ్యూటీషియన్ అంటే ఈ బ్యూటీ క్లినిక్స్ ఉంటాయి కదా, అలాంటి కోర్సులు కూడా ఉన్నాయి. తర్వాత మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే ఇతర కోర్సులు కూడా అంటే షార్ట్ హ్యాండు, టైపింగు ఇలాంటివి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రముఖ పాత్ర వహిస్తాయి కాబట్టి
ఈ కోర్సులు చాలా అవసరం, చాలా డిమాండ్ కూడా ఉంది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ అనేది కూడా ఉంది. ప్రస్తుతం ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే దీనికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదని చెప్పవచ్చు. అలాగే ఇవన్నీ మీరు కోర్సులు చేయాలి అనుకుంటే మీకు ఏ కోర్స్ అంటే ఇంట్రెస్ట్గా ఉందో, మీ క్వాలిఫికేషను, ఆ తర్వాత మీ ఉద్దేశాలు ఏంటి, ఈ కెరీరు లక్షణాలను బట్టి మనం పై కోర్సులు ఎంచుకోవాలి. అలాగే మీకు ఏది ఇష్టమో దాన్ని బట్టి ఇవన్నీ కూడా చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక్కసారి మీరు చూసి ఏ కోర్సు కావాలో డిసైడ్ చేసుకోవచ్చు. వీటన్నిటి గురించి నేను వివరించాను. మీరు విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పినటువంటి ఇవన్నీ విన్నారు, చాలా సంతోషం. అలాగే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత షేర్ చేయండి, అలా లైక్ కూడా కొట్టండి.